నమస్తే అండి. నా పేరు గోరంట్ల సురేంద్ర. భారతదేశం ఈరోజు ఇంత సురక్షితంగా ఉండడానికి ముఖ్య కారణం నరేంద్ర మోడీ గారే. దీనిలో ఎవరైనా క్వశ్చన్ చేసినా ఏం చేసినా మటుకి ఇది అక్షర సత్యం. ఎందుకో చెప్తాను వినండి. మీకు ఒక స్టేట్లో 2 స్టేట్లో 10 స్టేట్లో వస్తే ఏముందిలే సగం సగం అనుకోవచ్చు. ఈరోజు 21 స్టేట్లో ఎన్డీఏ గవర్నమెంటే ఉంది. ఇంతకన్నా నిదర్శనం ఏమన్నా కావాలా మీకు? చెప్పండి. ఇదే పెద్ద నిదర్శనం. ఈరోజు భారతదేశం ఎక్కడికో వెళ్ళిందనమాట. దానికి ముఖ్య కారణం నరేంద్ర మోడీ గారు. అలాంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు కరోనా కానించి ఏ సమస్య వచ్చినా ప్రజలకి వెనుక నుండి నడిపిస్తున్నారన్నమాట. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతిదానికి క్వశ్చన్ చేస్తూ ఉంటుంది. నేను ఒకటే అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీకి ఇంతకుముందు మీ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఎన్ని స్కామ్స్ జరిగినాయో మీకే తెలుసు. ఆ స్కామ్స్ ఇప్పటివరకు కూడా చాలామంది జైల్లో ఉన్నారు, బయటకు వచ్చారు బెయిల్తోటి. ఏం జరిగినాయో కూడా తెలుసు. ఇప్పుడు మీరు వచ్చి మేమేదో నీతులు మాట్లాడాలంటే జనం ఎలా నమ్ముతారు? అందరి నోట నమో మోడీ, నమో మోడీ, నమో మోడీ. ఇదే నమో 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 నమో. మీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంక ఎప్పటికి రావాలో మీరే అర్థం చేసుకోండి. ఏదైనా మంచి పనులు చేస్తే మీరు ఎన్ని స్టేట్లో ఉన్నారండి? పట్టుమది 5-6 స్టేట్లో కూడా లేరు మీరు. మీ గవర్నమెంట్ 5-6 స్టేట్లో కూడా లేదు. ఈరోజు మీరు మోడీ గారి గురించి మాట్లాడడం అనేది కొంచెం విడ్డూరంగానే ఉంటుంది జనాలకి. ఏది చేశారండి మీరు? ఇంతకుముందు ఎన్నో సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. 10 పార్టీలు 20 పార్టీలతో పొత్తులతో ఉన్నారు మీరు. మోడీ గారు సింగిల్గానే 4-5 పార్టీలతోటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. అలా మీరు 20 పార్టీలతో పోటీ చేస్తే 200 సీట్లు రావడం మీకు మహా గగనం. అలాంటి వాళ్ళు మీరు నరేంద్ర మోడీ గారి గురించి చౌకబారు మాటలు మాట్లాడడం అనేది, చౌకబారు కబుర్లు చెప్పడం అనేది నిజంగా విడ్డూరంగా ఉంది. అది ఈ దేశానికి నరేంద్ర మోడీ ఒక ఛత్రపతి శివాజీ లాంటి వాళ్ళు నా దృష్టిలో.